నమస్తే సార్, బాగున్నారా? రండి. ఏదో తేడాగా ఉందే. చెప్పండి సార్. మేడం సార్ పరిచకాలు ఎక్కువే. మీతో పరాచకాల్సిన అవసరం నాకేంటండి? చిలిపి మీకు తెలీదా? అబ్బాయి అయితే సార్ అని, అమ్మాయి అయితే మేడం అని పిలవాలని మీకు తెలీదా? నాలా పదవిగా చీర కట్టుకున్న 16 ఏళ్ళ అమ్మాయిని మేడం అని పిలవాలని మీకు తెలియదా? పద్ధతిగా చీర కట్టుకున్న 16 నెలల అమ్మాయికి 1/4 కిలో మీసాలు 1/2 కిలో గడ్డాలు ఉన్నాయి కదా, అందుకే కొంచెంత కన్ఫ్యూజ్ అయ్యాను. వచ్చేటప్పుడు మీసాలు గడ్డలు తీసేసుకొని రావాలని తెలీదా? నేను 500 అడిగాను, నువ్వు 200 ఇచ్చావు. 200 చీరే వచ్చింది. గడ్డ మాట కొనుక్కోను మొహం చూడు అట్ట ఉందా? ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చావు? మా ఇంటి పక్కన అరుక్కుంటుంటే చూసి తీసుకొచ్చేస్తా. ఇది మీరు సరిగా ప్లాన్ చేసుకోలేదా? ఒకరిని మోసం చేస్తున్నామంటే ఎలా ఉండాలి? వాడి బనియన్కి తెలియకుండా డ్రాయర్ని తీసి అవతల పారేయాలి. ఇంకోసారి నువ్వు రియల్ పేరెంట్స్ని తీసుకొని రాలేదంటే నీ ఈపు విమానం మోత మోగిపోద్ది. అప్పటి వరకే యు ఆర్ సస్పెండెడ్. आधा बरसे साहब. ఆదా బరిసే బయటి. మీ అబ్బాయిని తీసుకొని రాలేదేంటండి? మీది ఏమీ చెప్పింది? పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని. నాది పేరెంట్, మీది టీచర్, ఇది మీటింగ్. అది కరెక్టే, కాకపోతే మీ అబ్బాయి గురించి కదా మాట్లాడేది. అందుకే కదా నాకు ఇక్కడికి వచ్చింది. నాతో చెప్పండి. మీ అబ్బాయి క్లాస్లో అల్లరి బాగా చేస్తున్నాడండి, ఎవ్వరి మాట వినట్లేదు. అది నేను చూసుకుంటాను, కానీ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓ ఎస్, మాట్లాడండి. నాకు మీకు అంటే చాలా ఇష్టం. ఇష్క్ ప్యార్. ఎందుకు ఇష్టం? మీది చాలా బాగుంటది. ఏంటిది అదే? చెహరా. ఇంకా మీది చాలా పెద్దది. ఏంటిది అది? మనసు. మనసా? ఇంకేదో అనుకున్నాను. మీకు మనసులో నాకు కొంచెం చోటు ఇస్తాయి. ఇవ్వాయి. క్యూ? నాది ఇంట్లో ఒక పెళ్ళాం ఉన్నాయి. అది చాలా పెద్ద గయ్యాలి గంప ఉన్నాయి. దానికి ఇంకో పేరు కూడా ఉన్నాయి, కంచో కనకారత్నం. దానికి కానీ ఇది విషయం తెలిస్తే నాది చింతకాయలు రాగొట్టి చింతకాయ పచ్చడి చేస్తుంది. కాబట్టి మీది పిల్లాన్ని ఇంట్లో బాగా చదివించండి. అది అది కాదు, అది కాదు. అది కాదు, ఇది కాదు. నువ్వు ముందు పామ ఎక్కడి నుంచా. నమస్తే సాబ్. రండి సార్, రండి. మీ వాడి గొప్పతనం ఈరోజు మీకు పూర్తిగా చెప్పాలి. ఏం చేసింది సార్ మా వాడు? మీ వాడు క్లాస్ మొత్తానికి వెలుగునిచ్చే లైట్ సార్, ట్యూబ్ లైట్. ఏం సార్ గట్లా అంటున్నాడు? మీ వాడి పేరు విద్యాసాగర్ కదా సార్? విద్యాసాగర్ అంటే ఏంటో తెలుసా సార్? విద్యతో నిండిన సముద్రం అని అర్థం. మీ ఊరి దగ్గర సముద్రం అయితే ఉంది సార్, కానీ అందులో ఒక్క చొక్క విద్య లేదు సార్. పైగా మీ ఊడు బూతులు మాట్లాడతాడు సార్, మామూలు బూతులు మాట్లాడాడు సార్, అమ్మన బూతులు మాట్లాడతాడు సార్. మరి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడో ఏమో నాకైతే తెలియట్లేదు. ఏమ్రా లొత్తుకున్న కొడక, స్కూల్లో ఎట్లా ఉంటుంది బాడకు, ఇంటికి అని చెప్తారు దొంగ నా కొడక. సార్ 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 నాకు ఇప్పుడు అర్థమైపోయింది లేండి, ఇప్పుడు బూతులు ఎక్కడి నుంచో వస్తుంది. దాంతోపాటు మీ వాడు బాగా అల్లరి కూడా చేస్తాడు సార్. ఏం సార్ పిల్లలు నాకు అల్లరి చేస్తారు, చూసి చూడనట్టు వదిలేయాలి. మీ మీద కూడా కంప్లైంట్ ఉంది, ఏది అడిగినా కోప్పడతారంట. నా కోపమా? 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 చెప్పరా చెప్పరా నా కోపమా? లేదు సార్, లేదు సార్, లేదు సార్, లేదు సార్, లేదు సార్. చూసారా సార్, పిల్లలు అన్నాక అబద్ధాలు చెప్తారు సార్, మనం నమ్మకూడదు. మీరు చెప్పండి నాకు మాట, నాకేమన్నా కోపమా? లేదు సార్, అస్సలు మీకు కోపమే లేదు సార్. అదే, ఇక మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హలో సార్. మీ పాప చాలా బాగా చదువుతుంది మేడం, ఆటలు కూడా చాలా బాగా ఆడుతుంది. ఇందుకీ మీ వారేం చేస్తుంటారు మేడం? మీకెందుకు? బయోడేటా కోసం, బయోడేటాలో ఎంట్రీ చేయాలి కదా, అందుకోసం. దుబాయ్ లో ఉంటూ ఆయిల్ బిజినెస్ చేసుకుంటారు. లడ్డు కావాలా నాయన? మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మేడం? ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు? డేటా, బయోడేటా కోసం మేడం. నేను మా పాప ఇద్దరమే ఉంటాం. మరో లడ్డు కావాలా నాయన? మీ పాపకి ట్యూషన్ చాలా అవసరం మేడం, మార్క్స్ ఎక్కువ రావాలి కదా, అందుకే. ఇప్పటికిప్పుడు ట్యూషన్ అంటే మరి నేనున్నాగా పాపకి అన్ని సబ్జెక్టులు బాగా చెప్తాను, అలానే మీతో పాటు కనెక్షన్. ఎంత గట్టి కొట్టేసింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఆవిడ కొట్టినట్టు లైక్ కొట్టండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.